యయాతి తన భార్యతోనూ ఆమె చెలికెత్తెలతో తన రాజ్యానికి చేరుకోవడానికి ఆయత్తమైన సమయంలో శుక్రుడు శర్మిష్ఠ వృషపర్వుని కూతురని ఆమెను దూరంగా ఉంచమని ప్రత్యేకంగా చెప్పాడు. దేవయాని యయాతికి యదువు తుర్వసుడు అనే 2 కుమారులు పుట్టారు. శర్మిష్ఠ తన జీవితం వృధా అయినందుకు బాధపడి ఒంటరిగా ఉన్న యయాతి మహారాజును కలిసి దేవయాని చెలికెత్త కనుక తాను కూడా భార్యతో సమానమని చెప్పి అతన్ని ఒప్పించి అతని వలన ద్రుహుడు, అనువు, పూరుడు అనే 3 పుత్రులను పొందింది. మొదట దేవయానికి ఆ విషయం దాచి ఒక ముని వలన సంతానం కలిగిందని అబద్ధం చెప్పింది. కానీ శర్మిష్ఠ పుత్రులను అడిగి విషయం గ్రహించిన దేవయాని జరిగినది తన తండ్రికి చెప్పగా అతడు యయాతికి శాపం ఇచ్చాడు. శాపవశాన వచ్చిన ముసలితనాన్ని శర్మిష్ఠ కుమారుడైన పూరునికి ఇచ్చి అతడి యవ్వనాన్ని తాను గ్రహించి 1000 సంవత్సరముల తరువాత పూరునికి తిరిగి యవ్వనాన్ని ఇచ్చి కృతజ్ఞతగా అతనిని చక్రవర్తిని చేశాడు. యయాతి కోరికను నిరాకరించిన అతని కుమారులు 4 శాపం ఇచ్చాడు. శాప కారణంగా యదువంశస్థులు రాజ్యార్హత శాశ్వతంగా పోగొట్టుకున్నారు. తుర్వసులు కిరాతకులకు రాజులయ్యారు. ద్రూహ్యులు అతని వంశస్థులు జలమయ ప్రదేశాలకు రాజులయ్యారు. అనువు వంశజులు యవ్వనంలోనే మరణం పాలయ్యారు. శర్మిష్ఠ కుమారునికి రాజ్యం నచ్చజెప్పి యయాతి తపోవనానికి వెళ్ళి 1000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ కొన్ని కల్పములు ఉండి ఇంద్రలోకానికి వెళ్ళాడు. ఇంద్రుడు యయాతిని పరీక్షించడానికి నీ తపస్సు చాలా గొప్పది గనక స్వర్గలోక భోగాలను అనుభవిస్తున్నావని అన్నాడు. అందుకు యయాతి కొంచెం అతిశయించి దేవ మానవ మునిగణాలలో ఎవరూ తనకు మించిన తపస్సు చెయ్యలేదని చెప్పగానే అతని పుణ్యం నశించింది. ఇంద్రుడు యయాతిని తిరిగి మానవలోకానికి వెళ్ళమనగా యయాతి తాను తిరిగి మానవలోకానికి వెళ్ళలేనని నక్షత్రలోకానికి వెళతానని ఇంద్రుని కోరాడు. ఇంద్రుని అనుమతితో నక్షత్రలోకం చేరిన యయాతి అక్కడ అతడు తన దౌహిత్రులను చూసి వారికి తన వృత్తాంతం తెలిపాడు. వారు యయాతిని అడిగి అనేక ధర్మసూత్రాలు, పిండోత్పత్తి రహస్యాలు తెలుసుకున్నారు. యయాతి సహచర్యంతో పుణ్యం కలిగి అతని మనుమలు, అష్టకుడు మొదలైన వారు తిరిగి యయాతితో పుణ్యలోకాలకు వెళ్ళారు.